సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కార్ అమానుష దారుణ సంఘటన పైన ఇప్పటి వరకు కూడా బెంగాల్లో ఒక మహిళ దీర్ఘకాలం రాజకీయాల్లో సింగిల్ ఉమెన్గా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఒక ధీర వనితగా నిలబడి పోరాడి గెలిచి 3 దఫాలుగా 4 దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి ఎన్నో రాజకీయపరమైనటువంటి విజయాలు సాధించినటువంటి మమతా బెనర్జీ హయాంలో ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 9న ఘటన జరిగింది. ఆగస్టు 9 నుంచి దాదాపు నెల 10 రోజులుగా 40 రోజులు దాటింది. ఇవాళ 41వ రోజు. గత 40 రోజులుగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్జీ కార్ హాస్పిటల్లో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అట్లాగే అక్కడ పౌర సమాజం పెద్ద ఎత్తున పోరాడుతోంది. ఘటన జరగడం అసలు అందరికీ తెలుసు. ఆర్జీ కార్ ఘటన 31 సంవత్సరాల ఒక యువతి పీజీ డాక్టర్ విధి నిర్వహణలో నిజాయితీగా విధులు నిర్వహించే అమ్మాయి ఎలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఆ హత్యకి గురైందో. ఒక డాక్టర్ అత్యాచారం హత్య 2 జరిగాయి. కాబట్టి ఈ హత్యాచార ఘటనలో అంటే ఆమె అమానుషంగా ఎదుర్కొన్నటువంటి ఆ ఘటన అది క్రూరమైన హత్యే కాదు, క్రూరమైన దాడే కాదు. మనుషులు అన్నవాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా చలించిపోయే ఘటన. ఆమె శరీరం మీద కనపడిన గాయాలు, అసలు శరీరం అంతా రక్తమయం గాయాలు, థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయింది. ఆ అమ్మాయి మీద ఎంత క్రూరంగా దాడి చేసి హత్య చేశారో ఇప్పుడు అందరం చూసాం, మాట్లాడింది. చివరికి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడిన తీరు, తన రక్తం తను చూసుకుంటూ, తన వాపులు తను చూసుకుంటూ, హృదయ వితారకంగా నిస్సహాయంగా ఆమె చూసిన చూపులు మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళని వెంటాడతాయి, ప్రతి ఒక్కళ్ళని వేధిస్తాయి. కానీ ఆ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు ఇక్కడ బెంగాలీ సమూహంతో మేము ఇక్కడ ప్రొటెస్ట్ని తెలియజేసాం. అప్పటి నుండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీ కార్ ఘటనకి వ్యతిరేకంగా మేము స్ట్రగుల్స్ చేసాం, 100ల కార్యక్రమాలు చేసాం. అట్లాగే బెంగాల్లో అసలు పట్టు విడవకుండా జూనియర్ డాక్టర్లు చేస్తున్నారు. ఒక పక్కన ఆ సెమినార్ హాల్లో ఆ కార్పెట్ మీద పడుకున్న అమ్మాయి మీద అంత భయంకరంగా దాడి జరిగి అమ్మాయిని చంపేస్తే మనం ఎన్నో విషయాలు వింటున్నాం ఇందులో. గతంలో ఆ అమ్మాయి పోస్ట్ కమిటీ అడిగిందని, క్యాష్ కమిటీ అడిగిందని, అట్లాగే అక్కడ అవయవ మార్పిడుల పేరుతో లేదా ఆర్గాన్స్ వ్యాపారం నడుస్తుందని ఆ అమ్మాయి లేఖ రాసినట్లు, అట్లాగే ఆమె కొన్ని ఇష్యూస్ మీద రైజ్ చేసినట్టు, ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా, అక్కడ ఆ కాలేజీ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా తన వాయిస్ చేసినట్టు, అక్కడ గూండాగిరి, దాదాగిరి చాలా ఉన్నట్టు, ఆ వాళ్ళకి రాజకీయమైనటువంటి అండదండలు ఉన్నట్టు కూడా మనకి బయటకు తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా వాయిస్ చేసినట్టు తెలుస్తుంది. చాలా స్పష్టంగా ఒక విషయంలో ఆధారం ఉంది. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్లుగా, అందరికన్నా స్ట్రాంగ్ వాయిస్తో గట్టిగా నిలదీసినట్లుగా, ప్రశ్నించినట్లుగా ఇవాళ అనేక విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఈ మొత్తం ఈమె ఎదుర్కొన్న హింస అంటే చాలా ద్వేషంతో క్రూరంగా జరిగింది. ఆమె రెజిస్ట్ చేసి ఉంటుంది. రెజిస్ట్ చేసిందన్న అంటే ప్రతిఘటించిందన్న కోపంతో అమానవీయమైనటువంటి దాడి జరిగిందా? అంతకుముందు రాజకీయంగా అక్కడ జరుగుతున్న కొన్ని అరాచకాలు, అవకతవకలు ప్రశ్నించినందుకు, ఆ ప్రశ్నించడమే కాదు ఆమె పై వర్గాలకు రిపోర్ట్ ఇచ్చినందుకు కోపంతో, కక్షతో జరిగిందా? ఇది కూడా అక్కడ తలెత్తినటువంటి ఒక సమస్య, అంటే ప్రశ్నలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె క్రూరంగా ఆ హత్యకి, అత్యాచారానికి గురైతే ఆమె తల్లిదండ్రులు వస్తే ఆమె సూసైడ్ చేసుకుందని ఎందుకు చెప్పారు? మనిషి అన్నవాడు ఎవడు చూసినా, 10 ఏళ్ల పిల్లాడు చూసినా సూసైడ్ కాదు హత్య అని తెలుస్తుంది. అంతమందికి అర్థమైన హత్య కలకత్తా పోలీసులకి ఎందుకు అర్థం కాలేదు? ఎంతో మందికి వైద్యం చేసే ఆర్జీ కార్ ఆసుపత్రి యాజమాన్యంకి ఎందుకు అర్థం కాలేదు? అది కనీసం హత్య కాదు,
అని ఎట్లా చెప్తారు? ఆత్మహత్యగా ఎలా చెప్తారు? ఆత్మహత్య కాదని అర్థమైనటువంటి ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు, తలకాయలో మెదడు ఉన్నోడు ఎవరికైనా అర్థమవుతుంది ఆమె క్రూరమైన హింసకి బలైందని. ఎందుకు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పారు? ఆ తల్లిదండ్రులు పుట్టు మిషను. ఆ తండ్రి టైలర్. ఆ తండ్రి టైలరింగ్ చేసుకుంటూ పిల్లని అంత ఉన్నత విద్య చదివించారు. ఆ అమ్మాయి చాలా మెరిట్తో మెడిసిన్ పాస్ అయింది, పీజీలో సీట్ తెచ్చుకుంది, పీజీ చదువుతోంది. అంటే ప్రశ్నించడమే నేరమా? అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడమే నేరమా? అంటే ఆ అన్యాయాలను ఎదిరిస్తే అంత దారుణంగా, అంత క్రూరంగా ఆ అమ్మాయిని హింసిస్తారా? ఇది అక్కడ మెయిన్గా మనం చూడాల్సి. సరే, తల్లిదండ్రులకి ఒక పూటంత హాఫ్ డే అబద్ధాన్ని చెప్పి ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేశారు. ఆఖరికి వాళ్ళు గొడవ చేస్తే ఒక ప్రొఫెసర్ తీసుకెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ తీసుకెళ్ళాక ఆ ప్రొఫెసర్ మీద కూడా ఎందుకు చూపించారు అని అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇట్లా ఆ ఘటన చుట్టూ చూస్తే వాస్తవాల్ని కప్పిపుచ్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయనేది అర్థమవుతుంది. కలకత్తా పోలీసుల నుంచి బెంగాల్లో దీదీ ప్రభుత్వం వరకు కూడా ఈ ఘటనలో చూపించిన నిర్లక్ష్యం, నేరస్తుల్ని రక్షించే వైనం చాలా ఆక్షేపణీయం, అభ్యంతరకరం. అనుమానాలకి, ఆరోపణలకి తావి తీసే విధంగానే, దారి తీసే విధంగానే ఉన్నాయి. ఒక దీది ఆమె నేతృత్వంలో పాలన జరుగుతుంది. ఆమె హయాం, ఆమె పాలన, ఆమె పాలక వర్గంగా ఉంది అక్కడ. ఆమె అందరితో పాటు ఆందోళనకు దిగుతుంది. నేరస్తుడు గురేయాలంటది. ఆమె ఎట్లా మాట్లాడుతుంది నేరస్తుడు గురేయాలని? ముందు నేరం జరిగిన దాన్ని అంగీకరించాలి, బాధితులకు భరోసా ఇవ్వాలి, నేరస్తులను శిక్షిస్తాం అనే ప్రకటన ఇవ్వాలి. అది లేకుండా ఆమె దీది తనకు అలవాటైన నాటకాలని యథేచ్ఛగా ప్రకటిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ ఘటనలో ఆమె ఊరేగింపుల్లో పాల్గొనడం, ఆమె కఠిన శిక్షలు కేంద్రంలో ఉండాలని ఆమె నాటకాలు ఆడడం, బెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ నాటకం ఆడడం, ఈ పరస్పర అటు తృణమూల్ టీఎంసీ నాటకం, మరో పక్కన బీజేపీ నాటకం, ఈ ఇద్దరి నాటకాల మధ్య మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనని, అందులో వాస్తవాల్ని మాయం చేశారు, దాడి చేశారు. జూనియర్ డాక్టర్లు ఆమె ఆందోళనకు దిగినప్పుడు జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తుంటే టీఎంసీ గుండాలు ఎందుకు దాడి చేశారు? ఆమె ఊరేగిస్తుంది, ఆమె ధర్నాకు కూర్చుంటుంది, ఆమె పోరాటం చేస్తుంది కదా. అలాంటప్పుడు జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తుంటే గుండాలు దాడి చేశారు, ఆ రూములు గోలగొట్టారు, బీభత్సకాండ చేశారు, టెర్రరైజ్ చేశారు, అక్కడ పేషెంట్లు సైతం భయపడి పారిపోయేలా చేశారు. అన్నిటికన్నా మించి ఈ ఘటనలో చాలా అభ్యంతరకరం ఇది. ఆందోళనకారుల మీద నిరంతరం కేసులు, దాడులు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళని విధుల్లో చేరమని ఇచ్చింది. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సిబిఐకి వెళ్ళింది, న్యాయం జరగాలి, న్యాయాన్ని నిగుదేల్చాలి. ఇంతవరకు కూడా ఆమె నేరస్తుడు ఎవడో తెలియదు. వాడెవడో సుజిత్ రాయ్ అనేవాడు వస్తాడు, నేనే చేశానంటాడు, అదేదో ఘనకార్యమైనట్టు, నేనే రేప్ చేశానంటాడు. వాడికి డోపింగ్ టెస్టులు జరిగితే వాడు కాదంటాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరినో నేరస్తుని చూపించి మభ్యపెట్టాలని చూడడం. ఆ ప్రిన్సిపల్ చేసిన నేరానికి సిగ్గుపడాల్సిన ప్రిన్సిపల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. వాడికి అంతకన్నా ఎక్కువ పేతో మరో ఉద్యోగం వస్తుంది. టీఎంసీ ఎందుకు మద్దతు ఇస్తుంది? బీజేపీ అతనికి ఎందుకు మద్దతు ఇస్తుంది? ఏ విధంగా చూసినా రాజకీయ పార్టీలు ఇందులో నిజాయితీగా లేవు. అక్కడ డాక్టర్లు మాత్రం తమకు న్యాయం జరగాలి. వాళ్ళు చర్చలకు పిలిచింది మమతా బెనర్జీ రీసెంట్గా వాళ్ళ ఆందోళనలో ఒక బాంబును కూడా పెట్టారు, ఒక బాంబు పెట్టిన బ్యాగును పెట్టారు. ఎందుకు టెర్రరైజ్ చేస్తున్నారు ఈ బాంబులు పెట్టిన బ్యాగులు పెట్టడం? చర్చలకు పిలిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఆ చర్చలు లైవ్గా ప్రసారం చేయమన్నారు. అట్లాగే 30 మంది యాక్టివిస్టులు తరఫున, ఆందోళనకారుల తరఫున 30 మంది ప్రతినిధులని జూనియర్ డాక్టర్లు కానీ అసోసియేషన్ నుంచి పిలవాలన్నారు. అట్లాగే దీనిలో నేరస్తులు ఎవరో ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడుతాం మేము అన్నారు. అది లైవ్ ప్రసారం చేయమన్నారు. వీటికి దీది ఎందుకు ఒప్పుకోదు? అట్లాగే చర్చలకి ఎవరెవరో వస్తామంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని వాళ్ళు కోరుతున్నారు. కానీ మమతా బెనర్జీ రావడానికి ఒప్పుకోవట్లేదు. ఆమె డిమాండ్ చేస్తుంది, ఊరేగింపులకు వెళ్తుంది, ధర్నాలు చేస్తుంది, కఠిన చట్టం కావాలంటది. కానీ బాధితుల పక్షాన మాట్లాడతామని లేదా ప్రతినిధి వర్గంగా వస్తామన్నాడుతో ఆమె మాట్లాడదు. కాబట్టి ఇది అహంకారాలకు, ఈగోలకు పోయే ఇష్యూ కాదు. ఒక డాక్టర్కే భద్రత లేనప్పుడు, వాళ్ళకే కనీసం రెస్ట్ రూమ్లు లేనప్పుడు, వాళ్ళకే కనీస సౌకర్యాలు లేనప్పుడు, వాళ్ళే ఇంత క్రూరమైన అత్యాచారానికి బలైనప్పుడు ఇంకెవరు ఈ దేశంలో ఏ స్త్రీలకు భద్రత ఉంటుంది?
ఇది ఖచ్చితంగా మహిళల భద్రత అనే అంశాన్ని ఎజెండా మీదకి తెచ్చింది. ఇక్కడ నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నా. అక్కడ ఘటన జరిగిన రోజే మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర బెంగాలీ సమూహాలతో చేసాం, ట్యాంక్ బండి మీద చేసాం, ఇక్కడ లిబర్టీలో ప్రొటెస్ట్ చేసాం, ఎన్నో బ్యానర్లు పెట్టుకుని చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా వందల ప్రదర్శనలు చేస్తే నాది దేవిది ఫోటో పెట్టి ఆర్జీ కార్ ఇష్యూలో ఎందుకు రాలేదు సంధ్య, హిందువులైతే ఏదైనా ఒక చెత్త ప్రాపగండ చేస్తున్నారు బీజేపీ వర్గాలు, లేదా హిందుత్వం అనే ముసుగులో ఉన్న బజరంగ్ దళ, ఆర్ఎస్ఎస్ లాంటి వర్గాలు. ఆర్జీ కార్ ఇష్యూ డే 1 నుంచి చేస్తున్నాం. మమతా బెనర్జీని డే 1 నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఈ ఘటనకి బాధ్యత మమతా బెనర్జీ, అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ యాజమాన్యం వహించాలని కోరుతున్నాం. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా మా ఫోటోలు, నా ఫోటో పెట్టి పిచ్చిగా రాతలు రాస్తున్నారు. అంటే ప్రతి ఘటనని అవకాశంగా తీసుకుని ఇట్లా చెత్త రాసి దాడులు చేసే వాళ్ళు ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఆలోచించాలా. అట్లాంటి వాళ్ళని నిలదీసే చైతన్యం సమూహాల్లో లేకపోతే నిజాయితీగా మాట్లాడే వాళ్ళ మీద ఈ దాడి జరుగుతుంది. ఇది ఒక అబద్ధం. ఆర్జీ కార్ ఘటనలో మమతా బెనర్జీని మేము ప్రశ్నించలేదనేది ఒక అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ ఘటనలో న్యాయం కోరట్లేదు, మేము ఆర్జీ కార్ మూమెంటే చేస్తున్నాం. ఆ మూమెంట్ లో POW ఉంది, అనేక మంది చైతన్య మహిళా సంఘం అందరూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా క్వశ్చనీర్లు వేసాము, అప్పీల్స్ పెట్టాము, రాష్ట్రపతికి అప్పీల్స్ ఇచ్చాము. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో మేము భాగము. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అక్కడ జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని వాళ్ళు చేసిన ఆందోళనకు మద్దతు పలుకుతున్నాం. దీనికి మతపరమైన కోణమో పార్టీల పరమైన కోణమో పుయ్యకుండా నిజాయితీగా వ్యవహరించే చిత్తశుద్ధి పార్టీలు అన్ని వర్గాలు కూడా ప్రదర్శించాలి అని నేను కోరుతున్నా. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి తల్లిదండ్రులు. ఆ పేద తల్లిదండ్రులు తమ బిడ్డ డాక్టర్ అవుతుంది అని చెప్పి చేసిన కృషి అంతా కూడా ఈరోజు ఆ శవంని ఆ రకంగా అప్పగించడంతో వాళ్ళ ఆశలు కళ్ళయ్యేలాగా నెరవేర్చకుండా చేసినటువంటి దుర్మార్గానికి కనీసం రిలీఫ్ ఆ తల్లిదండ్రులకి న్యాయం రూపంలో, నష్టపరిహారం రూపంలో ఇవ్వాలి అనేది మేము కోరుతున్నాం.